హాయ్ హలో నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీస్ మినీ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చందువా చేప ఎగురు ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ చందువా చేపకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఉల్లిపాయ వేయించుకున్న తర్వాత వీటిలోకి ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. సో ఈ రెండింటిని కూడా అడుగు పట్టకుండా బాగా తిప్పుతూ కలుపుతూ ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలండి. తర్వాత కొంతసేపటి వరకు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ పాటు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగి కొంచెం కలర్ మారిన తర్వాత 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోవాలండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అడుగు పట్టుకొని బాగా కలుపుతూ వేపుకొని తర్వాత కొంతసేపటి వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని కొంచెం చిటికెడు పసుపు వేసుకుని వేయించుకోవాలండి. ఇలా పసుపు వేసి అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకుని వేయించుకున్న తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు వేసి మళ్ళీ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఈ పసుపు ఉప్పు అంతా కూడా ఆయిల్లో బాగా కలిసి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇదంతా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. సో ఇలా మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇలా ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత 4 చెంచాల కారం వేసి ఈ కారాన్ని కూడా కొంచెం ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా ఫ్రై చేయడం వలన ఈ కారం అనేది ఆయిల్లో కలిసి మన కూరకి మంచి కలర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ మళ్ళీ ఇలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా ఈ ఉల్లిపాయ అంతా బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాసున్నర నీరు యాడ్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ వాటర్ అనేది తక్కువగా యాడ్ చేసుకోవాలండి. ఎగురు కూర కాబట్టి మనం వాటర్ అంతా తక్కువగా యాడ్ చేసుకుంటే మనకి కూర టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో ఇలా 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. సో అలా వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ని ఒక 2 మినిట్స్ పాటు కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి ఈ సందువా ముక్కల్ని అన్నిటినీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి గిన్నెలో వేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా సందువా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టి అలా పైన కదుపుతూ ఆ ముక్కలన్నిటినీ కూడా సరి చేసుకోవాలండి. ముక్కలన్నీ విడిపోకుండా ఉండి ముక్కలకి గ్రేవీ పట్టడం కోసం మనం ప్యాన్ని ఇలా అటు ఇటు పట్టుకొని రౌండ్గా కలుపుకోవాలండి. ఒకసారి అలా రౌండ్గా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం ఈ గ్రేవీలో లాస్ట్గా ఫిష్ మసాలాని ఒక 2 స్పూన్స్ ఫిష్ మసాలాని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత సో గరిటె పెడితే మనకి ముక్క అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి గరిటె పెట్టకుండా ప్యాన్కి అటు ఇటు ఉన్న హ్యాండిల్స్ పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పుకోవాలండి. సో అలా తిప్పుకోవడం వలన మనకి కూర అంతా కూడా మంచిగా కలుస్తుంది. సో ఇలా కలిసిన తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకుని కూర దగ్గర పడిన తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. సో ఫ్రెండ్స్, చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.